అంటే ఆ, తెలంగాణ హృదయంతో పాటలు రాసేటువంటి, తెలంగాణ మట్టి స్వభావాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి, తెలంగాణ ఉద్యమాలతో మమేకమై ఒక ఉద్వేగాన్ని ప్రేరేపించినటువంటి కవిగా ఆయన తెలంగాణ చరిత్రలో తనదైన అధ్యాయాన్ని రచించుకున్నాడు అందశ్రీ. ఆయన ఈ విధంగా అకస్మాత్తుగా కనుమూయడం అనేది తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ఒక విఘాతం. ఎందుకంటే ఆయన నుంచి ఇంకా చాలా గొప్ప ఆవిష్కరణలు, సాహిత్య ఆవిష్కరణలు, గొప్ప పాటలు, ఇంకా ఎన్నో ఆ, సమాజం కోసం వెలువరించవలసి ఉంది. కానీ ఆ కృషి అర్ధాంతరంగా ఆగిపోయింది అనేది చాలా ఆవేదన. ఆయన చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా అంటే ఆ, తన తన అట్టడుగు వర్గం నుంచి వచ్చినా, అట్టడుగు కులం నుంచి వచ్చినా ఎందుకో ఆ విషయాన్ని ప్రముఖంగా చెప్పడం ఇష్టపడకపోయేవాడు. కానీ ఆ నేపథ్యం నుంచి వచ్చాడు. ఆ తర్వాత చిన్నతనంలో చాలా అనాదరణకు గురయ్యానని కూడా చెప్పేవాడు. అంటే ఒక తగిన అంటే తల్లిదండ్రులు, ఒక ఆ ప్రేమ, ఆత్మీయతలు, ఒక సెక్యూరిటీ, ఇవన్నీ ఏవి లేవు ఆయనకి చిన్నప్పుడు. అందుకనే ఆయనకు ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ లేనంత మాత్రాన మనం ఎవరిని కూడా వాళ్ళు విద్యావంతులు కాదని అనుకోవడానికి వీలే. కానీ ఆయన అక్కడ ఒక మన యోగులు, తర్వాత ఒక ఈ తత్వ కీర్తనలు రాసేవాళ్ళు, గ్రామాల్లో ఈ రకమైన ఒక సంచార ఆ, జాతుల వాళ్ళు పాడుకునేటువంటి పాటలు, ఆ, ఒక భిక్షుక సాంప్రదాయంలో ఉండేటువంటి పాటలు కావచ్చు, యక్షగానాలు, ఒగ్గు కథలు, ఈ రకరకాల కళా సాంప్రదాయాల నుంచి వచ్చినటువంటి కావచ్చు, ఈ ఈ అచలం, ముఖ్యంగా అచలతత్వం నుంచి ఆయన వరకవి సిద్ధప్ప అని ఆయన కరీంనగర్ జిల్లాలో ఆ, గుండ్రాంపల్లి అనుకుంటాను ఊరి పేరు, నాకు ఇప్పుడు సరిగా గుర్తురావట్లేదు. అక్కడ ఆయన ఒక కుమ్మరి, ఆయన అద్భుతమైన పద్యాలు రాశాడు ఆయన, ఆ, సిద్ధప్ప కవి అని. ఆయన చేత ప్రభావితుడయ్యాడు. ఆయన పద్యాలను నేను ఎప్పుడు కూడా ఉటంకించేవాడు. ఇటువంటి సాహిత్యం చేత ప్రభావితుడయి ఆయన బిరుదురాజు రామరాజు గారు మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు చాలా కాలం. ఆయన గొప్ప ఆచార్యుడు. ఆయన జానపద సాహిత్యం మీద పరిశోధనకు ఒరవడి దిద్దాడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత తనకి కొంత ఈ సామాజికమైనటువంటి భావన కూడా ఏర్పడింది. ఆ అక్కడి నుంచి ఆయనలో ఈ రచన అనేది మరింత కొంత బలాన్ని పుంజుకున్నది. నాకు కానీ అట్లా ఆయనకు ఒక పాండితి స్పర్శ ఉంది ఆయనకి. ఆయనను మనం పూర్తిగా ఏదో ఒక నిరక్షరాస్యుడిగా అనుకోవడానికి వీలేదు. ఆయన రాసిన పాటలలో కూడా మీకు ఇప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటే కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, కేతనం చేతనం అనేటువంటి ప్రాసలు వేశాడంటే సంస్కృత పరిచయం కూడా కొంత ఉందని అర్థం కదా. అట్లా ఆయనకు అంటే ఈ కీర్తనల ద్వారా, పద్యాల ద్వారా, వీటన్నిటి ద్వారా ఆ భాషా పటిమ ఆయనకు ఏర్పడింది. ఆయన నేను మొట్టమొదట అంటే 1999 ఆ ప్రాంతంలో, 98, 99 ప్రాంతంలో రసమయి బాలకిషన్ ఒక క్యాసెట్ చేశాడు, ఒక జానపద పాటల క్యాసెట్. అది సామాజిక గీతాలు కాదు. అందులో అందశ్రీ ఒక అందమైన పాట రాశాడు. ఆ పాట మొట్టమొదట నేను అందశ్రీ పేరు అప్పుడు విన్నాను. ఆయన అందే ఎల్లయ్య అని, అంతకుముందు ఆయన జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు, ఒక తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు అని చెప్పి నాకు అప్పుడు బాలకిషన్ నోట విన్నాను మొదట. ఆ పాట కూడా ఏమిటంటే సిద్దిపేటని, హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చే ఆ దారిని ఆయన చాలా అందంగా వర్ణిస్తాడు ఆ పాటలో. అల్లి బిల్లి అంగూర తోట నేనాడుకుంటా బోయే పల్లె బాట, గా బాటింట వాడుకుంట పల్లె పాట, నేను సిన్నంగా జరాలి సిద్దిపేట అని ఉంటుంది ఆ పాట. ఈ పాట నేను బాలకిషన్ క్యాసెట్లో విన్నాను. బాలకిషన్ నోట రాసింది అందశ్రీ అని తెలిసింది. ఆయన అందే ఎల్లయ్య అని. ఆయన మాకు సిద్దిపేటకు దగ్గరే ఉంటుంది అనుకోండి, జనగామ, సిద్దిపేట ఈ ప్రాంతాలలోనే ఉంటుంది రేబర్తి అని. ఆ రేబర్తి అనే ఊరికి చెందినవాడని. ఆ తర్వాత ఆయన ఒక పాట రాశాడు అందశ్రీ, అది తన జీవితం రిఫ్లెక్ట్ అయ్యేలా రాశాడు ఒకటి. పల్లె నీకు వందానాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందానాలమ్మ, నాకు పాట నేర్పి మాట నేర్పి బతుకు బాట చూపినందుకు
పల్లె నీకు వందనాలమ్ము అని ఒక పాట ఉంటుంది. దాంట్లో ఆ ఏదో పశుల కాపరినై నేను పశువులు కాసే అల్లలలో పాడుగోజలు ఎనుగులు దుంకి పంట చేల మీద పడితే ఆ పశుల కాపరి ఉరిమి ఉరిమి తన్ని తరిమి కొడితే ఉమ్, ఇసుక తిప్పెలా పానుపులేసి ఊరడించిన గురుతులు ఎన్నో తల్లి నీకు వందనాలమ్ము. అంటే ఆ పశుల కాపరిగా పనిచేసినప్పుడు ఆ పంట కాపులు కొడితే ఆ దెబ్బల బాధలకి నేను ఇసుక తిప్పల పాన్పుల మీద పడుకుని ఏడిచిన గుర్తులున్నాయి అని చెప్పి దాంట్లో రాశాడు ఆయన. ఏదో ఈ పనంతా చేసి ఇంటికి వస్తే అంబటాళ్లకు ఇంటికి వస్తే ఆ, కూడు వండక పోదూరింట కడుపులో ఆకలి మంట అంటాడు. ఆయనకు పాపం అట్లా వండి పెట్టే ఇది కూడా లేదు. ఆ పశువుల కాపరిగా పనిచేసి వస్తే ఆకలితో వస్తే ఇంకా కనీసం తిండి ఉండని పరిస్థితి. ఇవన్నీ ఎదుర్కొన్నాడు ఆయన. కానీ ఆయనకు ఒక ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక తత్వ వివేచన ఒక ఆయన వివిధ వ్యక్తుల సాంగత్యం వల్ల కలిగింది. ఆయన భక్తుడు, ఆయన ఆస్తికుడు. ఆయన ఆయన పాట కూడా రాసినాడు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అని ఒక పాట రాసినాడు. అంటే ఆది కాలం నుంచి కూడా మనిషిలో దైవభావం ఎట్లా ఉంది, ఒక్కొక్క దేవత ఎట్లా అవతరించారు, ఒక ఉప్పలమ్మ ఎట్లా వచ్చింది, ఎల్లమ్మ ఎట్లా వచ్చింది, పోచమ్మ ఎట్లా వచ్చింది, వీటన్నిటిని వివరిస్తూ ఆయన ఒక పాట రాసినాడు. అది కూడా చాలా చాలా అద్భుతమైన పాట. ఆయన బాణి కూడా చాలా సొంతంగా కట్టేవాడు. చాలాసార్లు మనం జానపదాలు తీసుకొని ఆ జానపదాల్లో వస్తువును మారుస్తాం. కానీ అందశ్రీ కొన్నిసార్లు కొన్ని సొంత బాణి, అంటే కొద్దిగా క్లాసికల్ టచ్, కొద్దిగా లైట్ మ్యూజిక్ టచ్ ఉన్న ఆ బాణీల్ని కూడా ఆయన అద్భుతంగా చేయగలిగేవాడు. మీకు జయ జయ హే తెలంగాణ చూస్తే అది ఫోక్ స్టైల్ కాదు, అది మోహన రాగంలో చాలా మాధుర్యభరితంగా చేశాడు అది. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు కళలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతరా జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇది భాషలోను భావంలోను బాణీలోను కూడా కొంత ఒక లలిత సంగీత పద్ధతిలో ఉంటుంది. ఆయన అది మొట్టమొదట సిద్దిపేటలో తెలంగాణ రచయితల వేదిక సభలో నేను ఈ పాటను ఆవిష్కరిస్తున్నానని చెప్పి ఆ పాట పాడినాడు. మీరు వేస్తున్న విజువల్స్ లో కూడా నాకు కనబడుతుంది. ఆయన ఇలా నోటికి ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని పాడేవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు. ఇట్లా ఎందుకంటే నోటి నుంచి తుంపిళ్ళు పడతాయి, ఆ తుంపిళ్ళు మనం పాడుతున్నప్పుడు ఇంకొకరి మీద పడొద్దు అనేంత జాగ్రత్త అందశ్రీ గారు. అందుకని అట్లా అడ్డంగా చేయి పెట్టుకొని పాడేవాడు. ఆ మాయమైపోతున్నాడమ్మా అన్న పాట కూడా ప్రపంచీకరణ తదనంతరం మానవ సంబంధాల్లో వచ్చిన మార్పు, మనిషి మనస్తత్వంలో వచ్చినటువంటి మార్పు, స్వార్థం పెరిగిపోవడం, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారిపోతున్నడమ్మా, అవినీతి పెనుమాయ అంధకారములోన చిక్కిపోయి నేడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఆ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు అని ఆ మానవ సంబంధాల గురించి, మనిషి కాకుండా పోతున్నటువంటి పరిస్థితిని గురించి ఆయన అద్భుతమైన ఆ పాటను రాసినాడు.
సార్. ఇట్లా ఆయన ఉద్యమగానాలే కాకుండా మానవ సంవేదనలకు సంబంధించినటువంటి భిన్నమైన పాటల్ని కూడా అనేక రాసినాడు. ఒకటి మన ముదిరాజులు ఈ అడవిలో ఉండే పళ్ళు ఏరుకుని వచ్చి అమ్ముకొని జీవించే వృత్తి. అట్లా ఒక ఎల్లవ్వ అని ఒక ముదిరాజు తల్లిని తీసుకున్నారు. అద్భుతమైన పాట. తల మీద చుట్ట బట్ట ఆ పైన పండ్ల తట్ట పండ్లు పండ్లో ఎమ్మంటూ పల్లంతా తిరుగుకుంట బాజట్ల కూసుండమ్మి బతుకెల్ల గీసుకున్న ఎనుకుల్ల ఎల్లవ్వాయేది మా పల్లెలల్ల కండ్లల్ల కానరాదేమీ అని ఒక మంచి పాట రాశాడు. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆయన రాసినటువంటి పాటలలో చాలా కవితాత్మకంగా, చాలా ఆర్ద్రంగా ఉండేటువంటి పాట. ఇక ఆ తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమం మొట్టమొదట నేను ఆయనను మంజీరా రచయితల సంఘం మా సాహిత్య సంస్థ సిద్దిపేటలో 2001లో ఒక సభ పెట్టాం. మా సంస్థ యొక్క 15 ఏళ్ల మహాసభలోని వార్షికోత్సవం పిలిచారు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక పాట పాడాడు. ఉమ్, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు అరే నినాదాలు కాదు దేశ పునాదులే కదలాలా చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచే బీళ్లను చూడు నీళ్లు లేక నోళ్లు తెరిచే బీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ. ఈ పాట విన్నాను మొట్టమొదటి ఆయన గొంతులో నేను. అది నాకు ఆయన గొంతు ఎట్లా అనిపించిందంటే ఒక గుట్టల మించి కొండవాగు దూకుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అటువంటి ఒక హోరు లాంటి కంఠం ఆయనది. ఆ తర్వాత అది ఉద్యమ హోరుగా అయింది. ఆ చివరి దశలో అంటే ఉద్యమం యొక్క ఒక పీక్ లెవెల్కి ఉద్యమం పరాకాష్ఠకు చేరుకున్నటువంటి తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆ విద్యార్థులందరూ కూడా ఇట్లా ఒక అలల్లాగా పోటెత్తుతూ ఉంటే అతను ఆ మధ్యలో నిలబడి జర్కిన్ వేసుకొని అరు జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జింఝామారుత జనని నాదమై గంటలు మ్రోగించాలి ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా కష్టాల్ నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలు తెలంగాణ గళగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. ఈ పాట ఆయన గొంతులో విన్న అనుభవం ఒక అద్భుతమైనటువంటి అనుభవం. అట్లా ఒక విభిన్న దశల్లో ఉద్యమానికి సంబంధించిన ఒక్కొక్క దశలో ఒక్కొక్క గీతాన్ని సంధించి సమైక్యవాదాన్ని నిలదీసి నిప్పులతో కడిగి తర్వాత తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఒక ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని అందించినటువంటి అందశ్రీ ఈ విధంగా హఠాత్తుగా కన్నుమూయటం ఈ రకమైన అర్ధాంతర నిష్క్రమణ తాను అట్లా అర్ధాంతరంగా అంటే పాట పూర్తి కాకుండా ఏదో ఆగిపోయినట్టుగా ఆయన ఇట్లా కన్నుమూయడం అనేది చాలా ఆవేదన కలిగిస్తున్నది. మా మధ్య మంచి స్నేహం ఆత్మీయత మొదటి నుంచి ఉంది. సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కొంచెం భిన్నమైన రాజకీయ అభిప్రాయాలతో ఉన్న స్నేహ సంబంధాల మీద ఆ ప్రభావం ఎప్పుడూ లేదు. ఎక్కడ కనబడ్డా చాలా ఆత్మీయంగా మాట్లాడేది తను. కనుక ఒక గొప్ప ముద్ర వేశాడు తెలంగాణ సమాజం మీద. తనదైన అద్భుతమైనటువంటి ముద్ర వేసినటువంటి అందశ్రీ తెలంగాణ ప్రజల తలపుల్లో సదా
చిరస్మరణీయంగా నిలిచి ఉంటాడు ఆయన. యా సార్, అంటే మీరు అన్నట్టుగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు పాట ప్రతి మనిషి గుండెను కూడా కదిలించింది. అంటే ఆ పాటలో అందశ్రీ భావన ఎలా ఉందంటారు? అది నేను ఇంతకుముందు చెప్పినట్టే, అంటే మనిషి గ- విద్వేషాల భావజాలంలో పడి కొట్టుకుపోతూ అనుబంధాలను పూడగొట్టుకుంటున్నాడు అని. మన అది కులమంటూ ఇల మీద ఏదో కలహాల గిరిగీసి అంటాడు. ఆ కులం పేరిట ఒక కలహాల గిరి గీసుకొని ఆ సాటి మనిషిని తనతో పాటు గౌరవించలేని ఒక సంకుచితమైన దృక్పథం, వీటన్నిటి వల్ల మనిషిలో ఒక అంటే కలిసి ఉండే తత్వం పోతోంది, బంధాలు పోతున్నాయి, ఆత్మీయతలు మృగ్యమైపోతున్నాయి, అన్నిటికి మించి మానవత్వమే పోతుంది. అసలు అసలు మనిషి అన్నవాడు కనబడటం లేదు అని. ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళంతా వీళ్ళు మనుషులు కాదు, మానవత్వం ఉన్న మనిషి మనకు కనుమరుగైపోయాడు అని. అదే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా. నూటికో కోటికో ఎక్కడో కాస్త మానవత్వం ఉన్నారు, ఎవరన్నా మిగిలింటే వాళ్ళు కంటికే కనిపిస్తలేరు అని చెప్పి ఆవేదన చెందాడు. అది ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చినటువంటి వాతావరణం, ఆ యుగ స్వరమై ఆ పాట వినపడింది. అందుకనే ఆ పాట అందరినీ బాగా, అందరి హృదయాలను హత్తుకున్న పాట. హరగోపాల్ గారు అయితే ఆయన ఎక్కడ ఉపన్యాసం చెప్పినా ఆ పాటని కోట్ చేసేది. ఆ విధంగా ఆయన ఒక ముద్ర వేశాడు, తనదైనటువంటి ముద్ర వేశాడు తన రచనలతో. సార్, అంటే రాజకీయంగా మీరు వేరువేరుగా ఉన్నా కూడా మీరు కలిసినప్పుడు ముఖ్యంగా ఎటువంటి చర్చలు వచ్చేవి? అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు ఎలా పోరాడానికి దానికి సంబంధించి ఏమన్నా నెమరేసుకున్నారా? రాజకీయమైన భిన్నాభిప్రాయాలు అంటే ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ఆ, ఒక 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 తాత్విక చింతనకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా అట్లా ఆయన ఏమి ఆ రకమైన భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏమి ఉండేవి కావు. సరే, ఆయనకి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కొన్ని కంప్లైంట్స్ ఉండేవారు. ఆ, అది ఉన్నప్పటికీ కూడా ఆయన అంటే నిజానికి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చూశాను. ఆ, మొట్టమొదట జయ జయ హే తెలంగాణ గీతాన్ని రికార్డ్ చేసింది టిఆర్ఎస్ అని చాలా ఒక చోట చెప్పాడు కూడా ఆయన. కేసీఆర్ గారు తాను కొన్ని చరణాలని రికార్డ్ చేశాడు రామకృష్ణ గారి గొంతులో అనేది ఆయన దాంట్లో పేర్కొన్నాడు. చాలా అంటే గౌరవంగా ఆ విషయాన్ని పేర్కొన్నాడు. అది తర్వాత సరే తనకు కొంత భిన్నాభిప్రాయం ఏర్పడింది. కొంచెం ఏదో కొంచెం మేము ఎక్కడైనా కలుసుకుంటే అదేమి ఉండేది కాదనుకోండి. ఆయన చాలా ఆత్మీయంగా ఉండేవాడు. మేము మా మా మధ్య ఈ సంబంధాలలో, వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడు కూడా ఏ తేడా లేదు. అక్కడెక్కడెక్కడన్నా ఏదైనా ఫంక్షన్లలో ఎదురైనా, ఏదైనా సాహిత్య సభలలో ఎదురైనా దగ్గరికి వచ్చేవాడు. నా మీద ఒక చిన్న కంప్లైంట్ ఉండేది, నువ్వు రాస్తలేవు, నువ్వు రాయాలి, నువ్వు రాయగలవు అని చెప్పేవాడు. రాయాల్సినంత నువ్వు రాయటం లేదు, నీకు రాయగలిగే శక్తి ఉండి కూడా నువ్వు రాస్తలేవు అని చెప్పి అనేవాడు. నన్ను దగ్గర పొది పట్టుకునేవాడు. ఎలా ఉన్నావు, ఏంది, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు నేను అప్పట్లో ఒక కొంతకాలం డిప్యుటేషన్లు ఉంటే ఏమిటి, పిల్లలు ఎట్లా ఉన్నారు, కుటుంబం ఎట్లా ఉందో చాలా ఆత్మీయంగా పలుకరించేవాడు. కనుక అంటే మనిషి ఎప్పుడు కూడా తీవ్ర దూషణలకు పాల్పడేవాడు కాదు ఎవరి పట్ల కూడా. ఉంటే విమర్శలు ఉండేవి, అభిప్రాయ భేదాలు ఉండేవి, అవి చెప్పేవాడు. ఆ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే చెప్పేవాడు. కానీ ఎప్పుడు కూడా అంటే ఒక అగౌరవమైనటువంటి, అంటే కొంతమంది అట్లా ఉంటారు, చాలా వాళ్ళు అగౌరవంగా, అవమానకరంగా, సంకుచితంగా బిహేవ్ చేస్తారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ రకంగా చేయలేదు. తన అభిప్రాయ భేదాన్ని ప్రకటించాడు, తన పద్ధతిలో తానున్నాడు అంతే. కానీ ఎక్కడ కూడా ఆయన ఒక రకమైనటువంటి విపరీతమైన దూషణకు పాల్పడలేదు. అంటే ఆయనకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందంటే, అంటే ఆయన రచించినటువంటి రచనల్లో ఎక్కువ భావోద్వేగం, ముఖ్యంగా భాష ఉట్టిపడేది. అవును. ఇప్పుడు ఆ పాటలో ఇప్పుడు మీకు అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం అన్నాడు. మా తల్లి అనునిత్యం నీ గానం చేస్తాను అని ఆ పాటలో ఆయన ప్రకటించుకున్నాడు. ఆయన కోరిక కూడా గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి, పచ్చని మాగాడాళ్ళు పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే స్వప్నించాడు ఆయన. స్వప్నం స్వరాష్ట్రం సిద్ధించింది. ఇప్పుడు నదుల నీళ్లు కూడా ఈ నేలను ముద్దాడినాయి.
ఆ రకంగా ఆయన స్వప్నం చాలా వరకు కూడా అది సాక్షాత్కరించింది, ఆవిష్కృతం అయింది. అట్లా కవి కన్నా ఒక కళ నిజమైన ఒక కాలం రావడం అనేది చాలా అరుదు. ఆ కాలం కూడా ఆ, ఆవిష్కృతం అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆయన ఆ పాటను కూడా రాష్ట్ర గీతం చేసింది. ఆ రకంగా ఆయన ఒక 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 ఆయన ఆశించిన గమ్యం చేరినట్టే ఆయన రచయితగా. కానీ ఇంకా ఆయన నుంచి చాలా కృషి, ఆయన నుంచి ఇంకా చాలా, ఎందుకంటే అనుభవం కదా, పెద్ద జీవిత అనుభవం ఉంది, ఉద్యమ అనుభవం ఉంది. ఈ జీవనానుభవంలోంచి తనదైన తాత్విక చింతనలోంచి ఇంకా అనేక పాటలు వచ్చేవి. ఇప్పుడు ఆ పాటలన్నింటినీ మనం కోల్పోయినట్టు ఆయన నిష్క్రమణ వల్ల. సార్ అంటే అందశ్రీ రచనల్లో ఎక్కువగా కనిపించేది ఏంటంటారు అసలు? ఆయన రచనలలో ఎక్కువగా కనిపించింది ఉద్యమ సందర్భం అంతా కూడా తెలంగాణ భావజాలమే. ముఖ్యంగా ఇప్పుడు అది ఇంతకుముందు పాడిన చూడు తెలంగాణ అనేది ఒక ఒక బలమైన నినాదం లాగా ఉంటుంది ఆ పాట. జయ జయ హేలో ఆ మాతృ ఆరాధన, తెలంగాణ మాతృస్తవం కదా, అది మాతృస్తుతి. ఆ తల్లిని ఆరాధించినట్టుగా ఆరాధించే సమయంలో ఇక్కడ ఉండేటువంటి ఖనిజాలు, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి, ఇక్కడ ఉండేటువంటి వన సంపద, వీటన్నిటిని కూడా ప్రస్తుతించడం అనేది మీకు ఆ పాటలో కనిపిస్తుంది. తర్వాత మీకు జై బోలో తెలంగాణ అనేది ఒక వీరరస స్ఫూర్తి. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగిన ఓహో లడాయి మానంగా, పిడుగులు పడిన ఓహో మడమలు దిప్పం ఆహా, నిర్బంధాలు ఎన్నెదురైన నిలబడి కలబడి నిగ్గు దేల్చ జై బోలు తెలంగాణ. అట్లా ఒక శత్రువు మీదికి ఒక సాహసోపేతంగా ఒక ధీరత్వంతో అటాక్ చేస్తున్నట్లుగా ఉండేటువంటి ఒక పాటని ఆ సందర్భంలో రాశాడు. తర్వాత ఆయన మౌలికంగా మాత్రం ఆయన తెలంగాణలో ఉన్నటువంటి అచల తత్వము, యోగుల, ఆంధ్ర యోగులని బిరుదురాజు రామరాజు గారు ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం గురించి ఆయన ఎక్కువ ప్రస్తావించేది కనుక ఆ యోగి జనుల సాంప్రదాయము, వాటి యొక్క తాత్విక చింతన ఆయనలో ఉండేది. పాము పడగపై ఈ పాదాలను ఎవరు పెట్టారు, ఇవన్నీ ఈ ప్రకృతిలో వీటన్నిటిని, ఈ పూలకి రంగులను ఎవరు అద్దారు అని ఆయన ఒక పాట రాసినాడు. అది కూడా ఒక పాట ఉంటుంది. సో అట్లా ఆయనలో ఆ తాత్విక స్ఫూర్తి ఉండేది. అంటే కింది నుంచి వచ్చినటువంటి ఈ అచల తత్వం యొక్క ఆ స్ఫూర్తి కూడా ఆయన పాటలలో ఉంది. ఇటు ఇది ఉంది, ఇది ఉంది. ఇటు ఒక ధర్మాగ్రహంతో రాసినటువంటి పాటలు ఒకవైపు ఉన్నాయి, రెండో వైపు ఆయనకు ఇక్కడి నుంచి వచ్చినటువంటి యోగులు లేదా కవులు, ఈ మన సంకీర్తనలు రాసినటువంటి కవులు, వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వ వివేచన, ఈ రెండిటి మేళవింపు అందశ్రీ. అసలు బడికి వెళ్లకుండా, అసలు బలపమే పట్టకుండా అసలు సాహిత్య ప్రపంచానికి ఎలా చేరుకున్నాడు? అసలు అది ఎలా సాధ్యమైందంటారు? అంటే బడికి పోతేనే విద్య వస్తుంది అనేది మనకున్నటువంటి ఒక నమ్మకం. అది అది ఒక రకమైనటువంటి నోషన్ అది. కానీ నిజానికి చాలా మంది, మీరు తెలంగాణ గ్రామాల్లోకి పోతే పద్మశాలిలు అద్భుతమైన పద్యాలు చదువుతారు. మంగళి వాళ్ళు గొప్పగా వాళ్ళు మన ఏమిటి భూమి కొలతలు కూడా వేస్తారు. వాళ్ళకి ఎట్లా తెలుసు వాళ్ళకి ఆ భూమికి సంబంధించినటువంటి గణితం. అట్లానే వాళ్ళు గొప్ప పద్యాలు చదువుతారు. చాలా మంది అట్టడి కులాల వాళ్ళు అద్భుతమైన పద్యాలు చదువుతారు, భజనలు చదువుతారు. ఈ మన ఒక దున్న ఇద్దాస్ లాంటి వాళ్ళ తత్వాలు పాడతారు. ఈ తత్వాలు వీటి నుంచి ఆయన అందుకున్నాడు, వీటి నుంచి ప్రేరణ తీసుకున్నాడు, వీటి సహాయంతో ఆయన భాషా శక్తిని పెంచుకున్నాడు, భావన బలాన్ని పెంచుకున్నాడు. తర్వాత ఆయనకు బిరుదురాజు రామరాజు గారు లాంటి ఒక గొప్ప పండితుడి సహచర్యము, ఆ తర్వాత ఇంకా అనేక మంది, చాలా మంది కవులతో ఆయన సన్నిహిత సంబంధాలు ఉండడం, వాళ్ళ నుంచి కూడా ఆయన తన రచనకు కావలసినటువంటి ఒక పునాదిని ఆయన నిర్మించుకున్నాడు. కనుక ఆయన బడిముఖం చూడకుండా ఎదిగి బ్రతుకులోంచే నేర్చుకొని, మనుషుల వ్యక్తుల సాంగత్యంలోంచి నేర్చుకొని ఆయన గొప్పగా ఎదిగినటువంటి కవి. ఆయన ముఖ్యంగా బాణీ కట్టడంలో ఆయన ప్రత్యేకత చాలా కనబడుతుంది. మనకు పాట రచనలోనే కాకుండా బాణీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటది అందశ్రీది. అది ఆ బాణీలో ఒక ఫోర్స్ ఉంటుంది అనమాట. ఆ ఫోర్స్ మనల్ని చాలా ఆకర్షిస్తుంది. ఆయన పాడేటప్పుడు కూడా అంతే ఫోర్స్తో పాడేవాడు, అంతే శక్తివంతంగా పాడేవాడు. నిజానికి అది ఆయనలో ఉండేటువంటి ముఖ్యంగా భావుకతతో పాడేవాడు, ఆ భావాన్ని అనుభవిస్తూ పాడేవాడు, ఒక రకమైనటువంటి ఎమోషనల్ టోన్లో
పాడుతుంటే సభంతా కూడా ఇట్లా గగుర్పాటుకు గురయ్యేది, ఒక జలధరిప్పుకు గురయ్యేది. అట్లా సభలో ఒక ప్రకంపనలు రేపి అద్భుతమైన ముద్ర వేయగలిగినటువంటి నైపుణ్యం అందశ్రీ సొంతం. అంటే ఆయన 3000కు పైగా పాటలు రాశారు. అంటే ఆయన మీకు ఏదైనా ఎప్పుడైనా ఒక పాట పంచుకునే సందర్భం ఏమైనా వచ్చిందా? చాలా సార్లు. అంటే ఈ పాటలో నేను ఇట్లా చరిత్రనంతా నిక్షిప్తం చేశాను, నేను ఇందులో భిన్నాగుడి ప్రస్తావన తెచ్చాను, బౌద్ధ గురువుల ప్రస్తావన తెచ్చినాను, ఇదిగో ఇందులో నేను రాచకొండ నాయకుల ప్రస్తావన చేశాను, జయ జయ హే తెలంగాణ వినిపిస్తున్నప్పుడు కానీ, తర్వాత ఇట్లా చాలా ఈ పాటలన్నీ అంటే మన బొమ్మ చెక్కితే బొమ్మరా కూడా ఆయన రాసిన కొత్తలో ఒకసారి ఒక సభలో కలిసి అదంతా కూడా వినిపించాడు. ఒక్కొక్క దేవత ఎట్లా మానవ సమాజంలో ఎట్లా ఆ దేవత ఎట్లా పూజలు అందుకుంది, ఎట్లా అవతరించింది, అవన్నీ కూడా ఆ పాటలో ఇట్లా ఆయన చెప్పేవాడు, చర్చించేవాడు, చెప్పేవాడు. తర్వాత ఆయన నిప్పుల వాగని ఆ పాటల పుస్తకం వేసినప్పుడు కూడా నేను రాసిన 1-2 పాటలు ఆయన దాంట్లో అచ్చు వేసుకున్నాడు, అడిగి పంపించమన్నాడు. నేనే నిజానికి అప్పుడు కాస్త బద్దకించి 1-2 పంపినాడు, అవే వేసుకున్నాడు. ఆయన ఉండేది ఆ పాటల గురించినటువంటి చర్చ చేసేవాడు తరచుగా. తను ఎట్లా ఆ పాట రాశాడు, దానికోసం ఎంత కష్టపడ్డాడు, దాంట్లో ఎట్లా ఆ భావాన్ని ఎంత పొదిగాడు, ఎట్లా ఒక గంభీరతను తెచ్చాడు. ఎంత వింత ఒకటి ఉంటుందండి, గిజిగాడి మీద రాశాడు, ఎంత గొప్ప వింత చూడమ్మ ఈ పక్షి లోపల అని ఒక పాట చాలా ఒక తత్వం పాడినట్టుగానే ఉంటుంది. అది ఆ గిజిగాడికి ఇంత ఈ గూడు అల్లే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఒక పాట ఉంటుంది. జాషువా కదా గిజిగాడి మీద పద్యాలు రాసినట్టే తన పాట రాశాడు. అలసాని పెద్దనైనా ఆదికవి నన్నయ్య అయినా చెల్లగరరా దీని ముందర అల్లికలలో అంటాడు. అంటే ఈ పక్షి గూడల్లే నైపుణ్యం ముందు వీళ్ళు పద్యాలల్లే నైపుణ్యం కూడా బలాదూర్ అన్నట్టుగా ఆ పాటలో చెప్తాడు ఆయన. అట్లా అవన్నీ కూడా షేర్ చేసుకునేవాడు మాట్లాడేటప్పుడు. ఉద్యమంలో చాలా అంటే అది ఉద్యమం జరిగిన రోజులు దాదాపు ఒక దశాబ్ద కాలం పైగా కలిసి అనేక ప్రయాణాలు చేశాం, అనేక సభలకు పోవడము, ధూమ్ధాంలకు పోవడము, ఆ పోతున్నంతసేపు మాట్లాడుకోవటము అన్నీ ఉండేవి, చాలా పంచుకునేవాడు. తర్వాత కూడా 2-3 సందర్భాల్లో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఫోన్ చేసేవాడు ఎప్పుడన్నా, ఉందండి ఆ సంబంధం. అంటే నేటి తరం గాయకులు లేకపోతే కవులు కానీ ఈయన గురించి ఎలా ప్రేరణ పొందాలంటారు? అంటే ఒకటి ఉద్యమాల పట్ల ఒక సంబంధాన్ని కలిగి ఉంటాడు, ఇది ఆయన నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది. అట్లాగే అట్టడుగు వర్గ ప్రజల, ఆ కులాల ప్రజల వాళ్ళ భావనలకు బలమిచ్చే ఒక గొంతుక కావడం, ఇది. తర్వాత ఏంటంటే రచనని పదును పెట్టుకోవడం, అందరి నుంచి స్వీకరించి రచనని పదును పెట్టుకోవటం, ఇదంతా కూడా ఒక నిరంతర ప్రక్రియ, నిరంతర సాధనమున పనులు సమకూరు త్వరలోన. అటువంటి ఒక సాధన చెయ్యాలి అనేది మనం అందశ్రీ నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు నా కోరిక కూడా ఏంటంటే, అంటే నా అభ్యర్థన, ప్రభుత్వానికి నా అభ్యర్థన కూడా ఏమిటంటే, ఆయన విగ్రహం ఎట్లాగూ తప్పకుండా ఏర్పాటు చేసుకుంటాం, ఏదో ప్రధాన కూడలిలో ఒక ప్రముఖమైన ప్రదేశంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే దాంతోపాటు ఆయన కీర్తిని అజరామరంగా నిలపడానికి, నిర్మాణాత్మకంగా ఆయన స్ఫూర్తిని మలుచుకోవడానికి ఆయన పేరున ఒక జానపద సాహిత్య అకాడమీని నెలకొల్పి జానపద సాహిత్యం మీద, కళల మీద, ఇక్కడ జానపద అంటే అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లోంటి శ్రామిక కులాల్లోంచి వచ్చినటువంటి ఒక తాత్విక సంపదనంతా కూడా, సాహిత్యాన్నంతా కూడా సేకరించటము, విశ్లేషించటము, పరిశోధించటము, దీనికి సంబంధించిన ఒక గొప్ప నిర్మాణాత్మక కృషి జరిగే ఒక సంస్థగా ఈ అకాడమీని తీర్చిదిద్ది ఆ అకాడమీకి అందశ్రీ పేరు పెట్టాలన్నది నా వైపు నుంచి ఒక అభ్యర్థన, ఒక ప్రతిపాదన. దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటే మరి మీరు కలిసినప్పుడు మళ్ళీ అంటే భవిష్యత్తులో ఒక పాట రచించాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ మధ్య కాలంలో అంతసేపు మేము మాట్లాడుకున్నది లేదు. తన రచన గురించి కానీ, తను ఏం రాయాలనుకుంటున్నాడు అన్నది కానీ చెప్పిందైతే లేదు. ఒక సందర్భంలో 1-2 సందర్భాల్లో కలుసుకుంటే యోగక్షేమం అడిగేంత వరకే ఆయన మాట్లాడాడు, అంతకు మించి మాట్లాడుకోలేదు. ఈ రచనలకు సంబంధించి తనకి ఈ కోరిక ఉంది అని అయితే ఏం చెప్పలేదు ఆయన. ఇది అంటే నదీ కావ్యం ఒకటి రాస్తున్నాడు ఆయన చాలా కాలంగా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నదుల్ని చూసిపించాడు ఆ కావ్యం రచించడం కోసం. నది మీద ఒక సుదీర్ఘమైన కావ్యం రాస్తున్నాడు, అది త్వరలో అచ్చవుతుంది అని మాత్రం అన్నాడు.
అది త్వరలో అచ్చు కాబోతుంది. ముందు మాట కోసం ఎవరికో ఇచ్చానన్నాడు. ఎవరికి ఇచ్చారన్నది కూడా నాకు గుర్తులేదు, కానీ ముందు మాట కోసం ఎవరికో ఇచ్చానని అన్నాడు. అది త్వరలోనే ఆ పుస్తకం వస్తుందనేది మాత్రం ఒకటి చెప్పాడు. అంటే చివరిసారిగా మీరు ఎప్పుడు కలుసుకున్నారు సార్? అంటే ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నారు? నేను ఫోన్ కాదు, నేను ఈ మన సిరిసిల్ల ప్రాంతంలోనే ఒక పెళ్లిలో కలుసుకున్నాం మేము. ఒక మిత్రుడి పెళ్లి, అంటే ఆ పెద్దింటి అశోక్ కుమార్ అనుకుంటా, వాళ్ళ ఇంటి పెళ్లిలో నేను కలుసుకున్నాను అక్కడ. తనని కలిసి భోజనం చేశాం, మేము ఇద్దరం కలిసి భోజనం చేశాం. తనకి వెజిటేరియన్ మాత్రమే తింటాడు ఆయన నాన్ వెజ్ అసలు తినడు. సో నా దగ్గర వచ్చి కూర్చొని నేను బ్రాహ్మణ భోజనం చేస్తున్నానంటూ ఏదో చమత్కారంగా అన్నాడు. తర్వాత ఆయన ఎప్పుడు ఏ రకమైన దురభ్యాసాలు లేవు ఆయనకు. అంటే అంటే ఆరోగ్యం పట్ల స్పృహ ఉన్నవాడు కనుక ఆయన ఎందుకు అంటే ఒకటి ఈ రకమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ఈ వీటి నుంచి పొందిన ప్రేరణ వల్లనే ఒకరి మద్యం కూడా ముట్టేవాడు కాదు. అట్లా ఒక నిష్ఠ పెట్టుకొని ఉండేవాడు ఆయన. అదే సరే యోగా, కొంత యోగ సాధన కూడా చేసేవాడు ఆయన. ఈ రకంగా చాలా డిసిప్లిన్ ఉండేవాడు. ఆయనకి ఈ రకమైనటువంటి ఈ హఠాత్తుగా ఇట్లా గుండెపోటు రావటం, ఆయన కుప్పకూలటం, మరణించడం అనేది నాకు చాలా ఆవేదనతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే వెల్ డిసిప్లిన్ ఆయన. చాలా ఆయన చూస్తే కూడా మీరు ఆయన స్థూలకాయ ఉండదు, అసలు చాలా సన్నగా కనిపిస్తారు కదా అందేశ్రీ. ఏదేమైనా ఒక అర్థాంతరంగా ఆయన నిష్క్రమణ మాత్రం ఇది తెలంగాణ సాంస్కృతిక వికాసానికి తగిలిన ఒక దెబ్బగా భావిస్తుంది సార్. అంటే ఇతర కవులకి రచయితలకి అందశ్రీ గారికి తేడా ఏంటి? అంటే అందశ్రీ గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? అందశ్రీ ఒకటి, ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా ఆయన ప్రేరణనంతా కూడా ఈ మౌఖిక సాహిత్యం నుంచి స్వీకరించాడు ఆయన. ఈ ఆశు కవితా సాంప్రదాయంలోంచి, అంటే అప్పటికప్పుడు కైగట్టే ఆ సాంప్రదాయంలోంచి ప్రజల నుంచి అది స్వీకరించాడు ఆయన. అది స్వీకరించాడు. తర్వాత ఏంటంటే ఆయన ఆ పాడే పద్ధతి చాలా అద్భుతంగా ఉండేది. ఆయన పూర్తిగా జానపదీయమైన బాణితో రాయగలడు. కొంత లైట్ మ్యూజిక్ టచ్ ఉండి ఒక ఫోర్స్ ఉండేటువంటి ఆ బాణిలో కూడా రాయగలడు. రెండు రకాల రాయగలిగిన సవ్యసాచిలాగా ఆయన పాటను ప్రయోగించేవాడు. అది అంటే రాగం మీద ఉన్న పట్టు, లయ మీద ఉన్నటువంటి ఆ పట్టు, ఒక నూతన ఒక బాణిని కల్పించగలిగినటువంటి ఆ నేర్పు, ఇవన్నీ కూడా నిజంగా ఆయనను మిగతా కవుల నుంచి భిన్నంగా చూపిస్తాయి. తర్వాత కొంత తనకంటూ తన ఒక విషయాన్ని నమ్మినట్టుగా దాన్ని గట్టిగా మొండిగా ఉంటాడు. కొంత ఆ విషయంలో ఏమాత్రం రాజీ పడని ధోరణిలో ఉంటాడు. అది కూడా ఒక రకంగా సుగుణమే. అట్లాంటి ఒక తనదైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అనే పద్ధతిలో కూడా ఆయన ఉన్నాడు. అది కూడా అంటే కవి అన్నవాడు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనడానికి కూడా అందశ్రీ ఒక సాక్ష్యం. సార్, అంటే ఆయన రచనల్లో సామాజిక అవగాహన కావచ్చు, లేకపోతే ప్రజల వేదన కావచ్చు, ఎలా కనిపించేదంటారు? ఇంతకుముందు నేను చెప్పినాను కదా, అంటే ఇప్పుడు ఒక తెనుగోళ్ళ ఎల్లవ ఏమైపోయింది, అడవులు పోయినాయి, పండ్లు పోయినాయి, ఏమైపోయింది ఆ ఎల్లవ అని చెప్పి ఆయన ఆ పాటలో రాసినాడు. మనిషి ఏమైపోతున్నాడన్న ఆవేదనలోంచి ఈ పాట రాసినాడు. తర్వాత ఈ ప్రజల్లో ఉండేటువంటి సంస్కృతిని మీరు చిన్న చూపు చూడొద్దు, అంటే వాళ్ళు కొలిచే దేవతలు, వాటి చుట్టూ ఉండే నమ్మకాలు, విశ్వాసాలు, వాటి చిన్న చూపు చూడొద్దు అని చెప్పి ఆ అట్టడుగు వర్గాల ఆధ్యాత్మిక సంస్కృతి మీద రాసిన ఆ పాట కావచ్చు, బొమ్మ చెక్కితే బొమ్మరా అనేది కూడా, ఇవన్నీ కూడా ఆయన ప్రధానంగా ఆ అట్టడుగు కులాల ఒక ఆత్మగౌరవాన్ని చెప్పినటువంటి పాటలే ఇవన్నీ కూడా. అట్లాంటి అది ఆయనలో కనిపిస్తుంది. కనుక ఆ రకంగా ఆయన ప్రజల ఆవేశాల్ని, ఆవేదనల్ని తన పాటలో ప్రతిఫలింపజేశాడు. ముఖ్యంగా ఆయన ఒక ఉద్యమంతో వెంట నడవటం, ఒక ఉద్యమం వెంట ఉండి ప్రేరేపించటం, ఒక ప్రేరణ కలిగించటం అనేది మాత్రం అందశ్రీ నుంచి తీసుకోవాల్సినటువంటి ఒక ప్రేరణ, తర్వాత తరం తీసుకోవాల్సిన. అంటే ఉద్యమంలో ఆయన చెరగని ముద్ర వేశారు. అంటే ఆయన సాహిత్యం మీద కొత్త తరానికి ఎటువంటి పాఠాలు అందించాలంటారు? కొత్త తరం అంటే ఒక వ్యక్తి
అంతరంగంలో ఒక ఆవేశం పెళ్లిబుక్కుతున్నప్పుడు దాన్ని పాటగా మలిచితే అది ఎంత ప్రభావం చూపిస్తుంది సమాజం మీద, సాంస్కృతికంగా ఎంత ముద్ర వేయవచ్చు, ఎంతగా ప్రేరేపించవచ్చు, ఒక ఉద్యమానికి ఎంతగా ఊతం ఇవ్వవచ్చు అనడానికి ఒక సాక్ష్యం కదా. మరి చాలాసార్లు అందరూ ఏమనుకుంటారంటే మన వల్ల ఏమవుతుంది, మనం పాట రాసినంత మాత్రం ఏమవుతుంది అని. అంటే నువ్వు ఒక ఉద్యమం కోసం గట్టిగా నిలబడి, ఒక చిత్తశుద్ధితో నిటారుగా నిలబడి నువ్వు ఒక అక్షరం రాసినా ఆ అక్షరం అగ్నిపర్వతమై పేలుతుంది అనే నమ్మకం మనకు కలుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కవి గాయకుల పాత్రని మనం కనుక చూస్తే, అందులో అందశ్రీ లాంటి వాళ్ళ పాత్ర మనం చూస్తే ఈ నమ్మకం కలుగుతుంది అన్నమాట. కనుక ఆ నమ్మకాన్ని ఆయన ఇచ్చాడు. అది తర్వాత తరానికి ఆయన ఒక నేర్పుతున్నటువంటి పాఠం. అట్లా విశ్లేషించుకోవాలి. అట్లా విశ్లేషించుకొని అంత శక్తివంతమైన సాహిత్యాన్ని, బాణీలని, తర్వాత ఉద్యమాలతో ఆ మమైకం అయ్యేటటువంటి ఆ మంచి ఒక జీవ లక్షణాన్ని ఎట్లా పెంపొందించుకోవాలనేది ఉద్యమకారులు లేదా తర్వాత రాబోయే తరం గాయకులు, రచయితలు ఆయన నుంచి నేర్చుకోవాలి. సార్, అంటే పదాల అల్లికను చూస్తే కనుక ఆయన పదబంధాలు ఇతరుల కంటే ఎలా భిన్నంగా ఉండేవంటారు? అంటే ఆయన సాహిత్యం బాగా చదివేవాడు. చదవటం వల్ల ఆయనకు వర్తమాన సాహిత్యంలో జరుగుతున్న సంచలనాలన్నీ తెలుసు. ఆ సంచలనాన్ని ఆయన ఒడిసి పట్టుకొని రాశాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత కదా రాసి, అట్లాగే మీకు ఒక పల్లె నీకు వందనాలమ్మ రాసినప్పుడు ఏదో ఈత పళ్ళు వరికి పళ్ళు కొరికి తింటే చక్కెర బెండ్లు, ఇట్లా అక్కడ పూర్తి గ్రామీణమైనటువంటి పదజాలాన్ని వాడతాడు. కలికి గాంధారి అల్లా అంటాడు ఒక పాటలో. నాకు కలికి గాంధారి అల్లా అనేది నేను కొత్తగా విన్నాను. ఒకసారి ఆయన అడిగాను, ఇది ఏమిటి కలికి గాంధారి అల్లా అంటే, అది సాయం సమయము భారతంలో గాంధారి ఆ సాయంత్రం ఒక సమయంలో ఆమె తన మన కన్నుకు కట్టుకున్నటువంటి ఆ గంతలు విప్పుతుంది. ఆ విప్పి కొద్దిసేపు తను కొంచెం తనకు సంబంధించిన అలంకరణ ఏదో చేసుకొని మళ్ళీ ఆమె దాన్ని కట్టుకుంటుంది. ఆ సమయాన్ని కలికి గాంధారి అల్లా అని అంటారు ఊళ్ళల్లో అనేది నాకు అందశ్రీ పాటతో తెలిసిందన్నమాట. అట్లా ప్రజల నుడికారాన్ని పాటలోకి పట్టుకొచ్చాడు ఆయన. ఇది ఆయన విశిష్టత. ఇటువంటి ఒక విశిష్టత ఉంది ఆయన. అంటే ఆయన లేని లోటు తెలుగు సినీ లేకపోతే సాహిత్య రంగంలో కావచ్చు ఎలా పూడ్చాలని మీరు కోరుకుంటున్నారు? అంటే సినిమా రంగంలో ఆయన గంగా అనే ఒక సినిమా, ఆయన కథ, ఆ సినిమా నేను చూడలేదు కానీ ఆయన జోగిని స్త్రీల పట్ల జరుగుతున్న దుర్మార్గాల మీద ఆ సినిమాను ఆయనే కథ రాశాడు, దానికి మాటలు రాశాడు, పాటలు కూడా రాశాడు. తర్వాత నారాయణమూర్తి గారి సినిమాలలో మనం ఆయన పాటలు, ఈ మాయమైపోతున్నాడమ్మ గాని, కొమ్మ చెక్కితే బొమ్మరా గాని, ఇవన్నీ ఆయన సినిమాలలో విన్న. వందే మాత్రం గారు పాడారు ఆ సినిమాలో. అది కానీ ఆయన చాలా ఎక్కువగా ఏమి సినిమా ప్రపంచంతో ముడిపడి లేరు. ఆయన ఎక్కువగా ముడిపడి ఉంది ఉద్యమాలతోనే, సామాజిక కార్యాచరణలోనే ఆయన ఉన్నాడు. కనుక ఆయనలాగా పాటలు రాయటం, ఆయనలాగా ప్రజల కోసం నిలబడమే ఆయనకి ఇచ్చేటువంటి నివాళి, లేదా ఆయన అందించిన ఒక వారసత్వాన్ని కొనసాగించడం అవుతుంది. అదే తర్వాత తరం చేయవలసిన పని. అంటే రేవంత్ రెడ్డి గారు గుర్తించినట్టుగా కేసీఆర్ గారు ఎందుకు గుర్తించలేకపోయారని చాలా విమర్శలు వస్తున్నాయి, ఏం చెప్తారు? అంటే నేను ఆ వివాదాల్లోకి ఇప్పుడంటే ఇవాళ ఈ సందర్భంలో మనం ఆ వివాదాలు మాట్లాడకూడదు. అంటే కేసీఆర్ గారికి అందశ్రీ గారికి మధ్య చాలా గౌరవ అభిమానాలు ఉన్నాయి. తర్వాత ఆయన గంటల కొద్దీ ఇంట్లో కూర్చున్నారు, అనేక పాటలు ఆయన పాడేవాడు, ఈయన వినేవాడు. ఆయన పాటల్లో ఈ జయ జయ హే తెలంగాణ ఆయనకు నచ్చి దాన్ని గౌరవించి మొదట ఆయన రికార్డ్ చేయించాడు. రాష్ట్ర గీతం దగ్గరికి వచ్చేసరికి అసలు రాష్ట్ర గీతం కాదు, మనకు జనగణమనే ఉంటుంది అనే ఒక అభిప్రాయంతో కేసీఆర్ గారు ఉండిపోయారు. జనగణమన మాత్రమే అని ఉండిపోయారు. అది సరే, అది తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు, మంచిదే. కానీ అందశ్రీ గారి పట్ల కేసీఆర్ గారు గౌరవాభిమానాలతో ఉన్నారు. ఆ ఒక్క విషయంలో ఏదైనా భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా చాలా ఆత్మీయంగా, ఆయన తను ఉపన్యాసాలు చెప్తూ మా అందశ్రీ అన్న వేదిక ముందు ఉన్నాడు అని ఎన్నోసార్లు ప్రస్తావించేవాడు. ఆ తర్వాత ఆయనను సంబురాలకి పిలిచి చాలా ఘనంగా ఆయన పట్ల ఒక సమ్మానపూర్వకంగా ఆయన మాట్లాడాడు అనేక సార్. ఆ ఉద్యమ కాలంలో ఇది ఉండేది. ఆ ఒక్కటి మాత్రం ఆయన మనసులో
ఉండిపోవచ్చు. కానీ ఆ, అసలు నిజానికి ఉద్యమం కదా, ఉద్యమం ముఖ్యమైనది. ఉద్యమ సందర్భంలో ఆయన మొదట ఆ పాట రాసినప్పుడు ఆ పాటతో గొంతు కలిపింది టిఆర్ఎస్ సమూహాలు, తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమంలో ఆయన పాటను అందరం కూడా పాడుకున్నాం. కనుక ఆయన మరణించారంటే చాలా దుఃఖపడ్డారు, చాలా ఆవేదన పడ్డారు. అవన్నీ జ్ఞాపకాలన్నింటినీ కూడా తలుచుకున్నారు. తనకున్నటువంటి ప్రేమ అనుబంధాన్ని కూడా ఆయన జ్ఞప్తి చేసుకున్నారు. కనుక అది ఉద్యమంలో కవులతో కళాకారులతో ఒక బంధం పెట్టుకోవటం టిఆర్ఎస్ ఆ ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది. అంతకుముందు రాజకీయ పార్టీలకు ఇది లేదు. కవులతో కళాకారులతో ఒక సంబంధం పెట్టుకోవటం, రచయితలతో సంబంధం పెట్టుకోవటం, ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళందరి పేర్లు తీసుకోవటం, ప్రస్తావన చేయటం, నేను వీళ్ళని సంప్రదించానని చెప్పటం, ఒక గౌరవం ఇవ్వడం అనేది పదే పదే ఆయన చేశారు. కనుక ఇప్పుడు మనం వివాదపూర్వకమైనటువంటి చర్చ చేయకుండా ఈ ఒక విషాద సందర్భంలో, ఈ దుఃఖ సందర్భంలో ఆయనకు మనం ఒక గౌరవమైనటువంటి నివాళిని అర్పించేటువంటి సందర్భంలో మనం ఆ వివాదాలు జోలిపోకుండా ఉంటేనే మంచిదని. అంటే తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాటల ప్రభావం అంటే 4 కోట్ల ప్రజలపై ఎలా ఉండేది అప్పుడు? అంటే ఇక ఆయన చాలా సభల్లో పాడాడు. ఆయనను చాలా మంది ఆహ్వానించేవాడు. ఇక మన అనేక సభలు, అంటే టీచర్లు పెట్టే సభలు కావచ్చు, ఉద్యోగులు పెట్టేటువంటి సభలు కావచ్చు, కుల సంఘాల వాళ్ళు పెట్టేటువంటి సభలు కావచ్చు, టిఆర్ఎస్ పెట్టినటువంటి సభలు కావచ్చు, టిఆర్ఎస్ వెనక ఉండి రసమై బాలకృష్ణ నేతృత్వంలో చాలాసార్లు ముందుండే అనుకోండి ధూమ్ధామ్ సభలు కావచ్చు. ధూమ్ధాంలన్నిట్లలో ఆయన మొదటి ధూమ్ధాం నుంచి అనేక ధూమ్ధాంలలో అందశ్రీ ఉన్నాడు. అట్లా ఆయన అనేక సభలలో, అది చివరి దశలో నేను ఇంతకు చెప్పినట్టు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన సభలో ఆయన పాడిన ఆ పాట కావచ్చు. అట్లా ఆయన ప్రగాఢమైన ముద్ర వేశాడు. ఆయన ఉండాలని కోరుకునేవాడు సభలలో. ఆయన పాటని గాయకులు పాడేవాళ్ళు. ఆయన ఉన్నా లేకున్నా ఆయన పాట మాత్రం అన్ని సభలలో మారుమోగేది. నేను కూడా ఇప్పుడు చూడు తెలంగాణ ఈ పాట నేను నాగేడ్చాలలో క్యాసెట్ చేస్తే దాంట్లో ఈ పాటను కూడా నేను పాడాను. ఆయన అనుమతి తీసుకొని దాన్ని రికార్డ్ చేసాము ఆ పాటను నా గొంతులో. తర్వాత ఈ జై బోలో తెలంగాణ ఇది కూడా నేను మొన్న కూడా పాడాను. నేను ఒక సభలో అందశ్రీ గారు గౌరవంగా మీ పాట పంచుకుంటున్నామని చెప్పి మరి పాడాను నేను ఒక చోట. కనుక ఆ పాట గొప్ప ప్రేరణనిచ్చింది అనేక మంది గాయకులు. ఆయన జయ జయ తెలంగాణ కూడా పాడేవాళ్ళు. ఒక సందర్భంలో ఈ మా తెలుగు తల్లి పాడమని సర్క్యులర్ ఇచ్చినప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు ఒక టీవీ చర్చలో నేనే అన్నాను, అప్పుడు నా ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, మేము ఈ పాట పాడము అన్నాడు. మరి ఏం పాడుకుంటారన్నారు. ఏదైనా పాడుకుంటాం, జయ జయ తెలంగాణ పాడుకుంటామని అన్నాను నేను. అప్పుడు మా తెలుగు తల్లికి మేము పాడమని అంటే అప్పుడు ఆయన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదాలో నా వాదనతో ఆయన కన్విన్స్ అవుతూ ఇది ఆప్షనల్ అండి, మా తెలుగు తల్లి పాడాలని ఏం లేదు అని అనేసరికి అప్పుడు మొత్తం ఒక వెల్లువలాగా రాష్ట్రం అంతా కూడా ఈ పాట పాడడం అనేది మొదలైపోయింది. స్కూళ్ళల్లో వాటిల్లో వీటిల్లో అంతటా కూడా. అంటే ఒక మన ఖమ్మం కోర్టులో అయితే ప్రతిరోజు పాడేవాం. ఇట్లా రకరకాలుగా ఆ పాటని ఉద్యమం స్వీకరించి అది ఒక ఉత్తుంగ తరంగంలాగా ఎగిసిపడ్డది ఆయన పాట ఉద్యమంలో. సార్, అంటే మీరు మొట్టమొదటిగా ఎప్పుడు పరిచయం అయ్యారు, ఎక్కడ కలుసుకున్నారు, కలిసిన వెంటనే అందశ్రీ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అదే నేను చెప్పాను కదా ఇంతకుముందు, 98లో నేను ఆయన పాట గురించి విన్నాను, ఆయన గురించి విన్నాను. 2001లో ప్రత్యక్షంగా సిద్దిపేటలో మా మంజీరా రచయితల సంఘం సభలో ఈ చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ ఇది దగా పట్ట తరువు మాకేది బతుకు తెరువు అరణినాదాలు కాదు దేశ పునాదులే కదలానా చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ అధికారం చెలాయించ ఆంధ్రపాలనేనా అడుగడుగు నావమానం తెలంగాణకేనా మా అక్కడి నుంచి మా భూములను ఆక్రమించి మా కొలువులు కబళించి అట్లేదో ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు పాట. కానీ ఆ పాట మొదట విన్నాను నేను ఆయన నోటి వెంట. ఆ వింటుంటే నాకు అసలు భలే పాడుతున్నాడు కదా అని చాలా అంటే ఆ గొంతు
గర్జనలాగా మోగుతూ ఉంటే ఆయన హావభావాలు పాడేటప్పుడు, ఆ తర్వాత ఆ ఫోర్సు పాటలు, అది సభ మీద వేస్తున్నటువంటి ఆ ముద్ర, అప్పుడే నాకు ఆయన పట్ల ఒక గొప్ప అభిమానం కలిగింది. ఇంకా ఆ తర్వాత రెగ్యులర్గా మాట్లాడుకోవటం అది ఉండేది. ఆయన చాలా, ఇంతకుముందు చెప్పాను కదా, చాలా ఒక ధిషణ అంటాం కదా, ఇట్లా ఒక రకమైనటువంటి ధికార స్వభావంతో ఉండేవాడు. ఎక్కడ తల ఒగ్గేవాడు కాదు. ఎక్కడ ఎవరికన్నా తనను తక్కువ చేస్తే మాత్రం అసలు ఏమాత్రం సహించేవాడు. చాలా ఆత్మగౌరవ భావన ఉన్నటువంటి కవిగా దశ మీద చాలా అభిమానం కలిగింది. ఆయన కూడా అనేక సభలు మేము కలిసి మాట్లాడుకుంటూ పోయేవాళ్ళము. కారు ప్రయాణాలు, వందల కిలోమీటర్ల ప్రయాణాలు కలిసి చేశాం. సార్, అంటే ఆయన రచించినటువంటి జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతంగా మారుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అది అంటే ఆ రోజు చెప్పాను కదా, నేను ఆ టీవీ చర్చలో నేనే అన్నాను. అది అన్న తర్వాత అది నిజానికి పాడుతూనే ఉన్నారు. ఒక అధికారికమైన ఆర్డర్ లేకపోయినా అందరూ పాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత నిజానికి అంటే అధికారిక గీతంగా ప్రభుత్వం తీసుకొచ్చింది, కానీ నిజానికి మొదటి వర్షన్ పట్లనే ప్రజల్లో ఒక గొప్ప, అంటే ఆయన ఫస్ట్ రాసిన వర్షన్ ఏదైతే ఉందో, ఆ రికార్డ్ అయిన వర్షన్ ఏదైతే ఉందో, అదే ఎక్కువగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రామకృష్ణ గొంతులో రికార్డ్ అయింది ఏదైతే ఉందో అదే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ వెర్షనే ఇప్పటికి కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. సార్, అంటే అందశ్రీ వంటి కవులు లేకపోతే తెలుగు పాటల ఆత్మ ఎంతవరకు నిలుస్తుందని భావిస్తున్నారు? అంటే ఒక ప్రత్యామ్నాయ పాట అండి, సినిమా పాట మాత్రమే కాకుండా, సినిమా పాట అనేది సరుకు, అది వ్యాపారపు సరుకు. అది వాళ్ళు ముఖ్యంగా మన తెలుగు సినిమా దౌర్భాగ్యం ఏంటంటే సెక్స్ క్రైము లేకుండా సినిమాలు నడవు అనేటువంటి ఒక జాడ్యం పట్టుకొని ఉంది. గొప్ప సృజనాత్మకమైనటువంటి సినిమా తీసే సత్తా శక్తి లేనప్పుడు ఇటువంటి ఒక జంతు వాంఛలను మనుషులు రెచ్చగొట్టేటువంటి అవికృతమైనటువంటి పద్ధతులేనో మనకు సినిమాలో కనిపిస్తాయి. దాని నుంచి వచ్చిన పాటలు ఉన్నాయి. ఆ వ్యాపార అవసరాల నుంచి పుట్టుకొచ్చిన పాటలు, అవి మనుషులను జంతు ప్రవృత్తిని రెచ్చగొట్టే లాంటి పాటలు అన్నమాట. అదమ వాంఛల్ని ప్రకోపింపజేసే పాటలు. ఆ పాటలే నిండి ఉన్న దశలో ఆ కాలుష్యాన్ని తగ్గిస్తూ, ఆ కాలుష్యాన్ని అడ్డుకుంటూ ఒక స్వచ్ఛమైన పాట, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక గుట్టల నుంచి కొండవాగు దొర్లినట్టు ఒక స్వచ్ఛమైన నీటితో వచ్చినటువంటి పాట లాంటి పాటలు ఇప్పుడు అందశ్రీ లాంటి కవులు ఉత్పత్తి చేశారు. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆ కింది నుంచి రావటం కావచ్చు, దాని నుంచి ఒక అథో జగత్ సహోదరులు అన్న సృష్టి, అటువంటి ఒక ప్రపంచం నుంచి వచ్చి ఆ జీవితాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ పాటని వాళ్ళు రూపొందించారు. అది తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి ప్రారంభమైంది. నక్సల్బరీ ఉద్యమం దాన్ని చాలా విశాలతరం చేసింది ఈ ప్రత్యామ్నాయ పాటను. తెలంగాణ ఉద్యమం వచ్చేటప్పటికి, దళిత ఉద్యమం వచ్చేటప్పటికి ఇది మరింత అన్ని కోణాలను అది అద్దుకున్నది. ఈ అన్నిట్లలో కూడా ఈ దశలో ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమ దశ నుంచి అందశ్రీ కాంట్రిబ్యూషన్ మనం చాలా గొప్పగా. సార్, మీరు సినిమా గురించి ప్రస్తావించారు కాబట్టి, అంటే ఈ తరం నటులు కానీ లేకపోతే గాయకులు కానీ ఆయన లిరిక్స్ నుంచి ఏం నేర్చుకోవాలంటారు? అంటే అసభ్యత లేకపోవడము, తర్వాత మనిషిని జాగృతపరిచేటువంటి పాటలు కావాలి, మనుషులకు తమ హక్కులకు సంబంధించినటువంటి ఒక కాన్షియస్నెస్ ఇచ్చేటువంటి పాటలు కావాలి, ఒక సంస్కారం ఇచ్చేటువంటి పాటలు కావాలి, మానవ సంబంధాలను నిలబెట్టేటువంటి పాటలు కావాలి, మన ఒక కుటుంబ బంధాలని గౌరవించేటువంటి పాటలు కావాలి తప్ప ఒక ఆవార పాటలు, జూలాయి పాటలు, లేదా మహిళల్ని గౌరవించే విధంగా పాటలు ఉండాలి, అన్ని కులాలను సమానంగా చూసే విధంగా పాటలు ఉండాలి, ఎవరిని కించపరచని విధంగా పాటలు ఉండాలి, ఒక జాగృతిని కలిగించేటువంటి, ఒక మెలకువనిచ్చేటువంటి అటువంటి ఒక సంస్కారభరితమైన పాటలు ఉండాలి, ఉద్యమాల వెంట నడిచేటువంటి పాటలు ఉండాలి, ప్రజల హక్కుల్ని కాపాడడానికి పాట చేయాలి, లేదా ఒక సౌందర్యాత్మకమైన పాట అయినా ఉండాలి, ఒక హృదయమైన పాట ఉండాలి. అంతేకాని ఒక వికృతమైనటువంటి అసభ్యమైనటువంటి పూర్తిగా భూతుతో నిండినటువంటి ద్వంద్వార్థాలతో నిండినటువంటి ఈ పాటలు కాదు. ఇది రాయడం కాదు, రచయితలు రాయాల్సింది, కవులు రాయాల్సింది, గాయకులు పాడాల్సింది, ఇదిగో ఇటువంటి పాటలను అని అందశ్రీ ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడని నేను.
రైట్, మనతో పాటు ఫోన్ లైన్ లో గోరటి వెంకన్న గారు సిద్ధంగా ఉన్నారు. వారిని